మీరు 'ఇందిరా' సినిమా చూశారు కదా! దాంట్లో పెద్దలందరూ చచ్చిపోయాక ఈ ఊరిని కాపాడేవాడే లేడా అని మొసరం అనంగాల్నే నేనున్నానే నాయనమ్మ అని వస్తారు కదా పిల్లోడు. సేమ్ ఇప్పుడు ఎంసీజీలో అదే జరిగింది. కోహ్లీ, రోహిత్ ఇలాంటి వాళ్ళందరూ చేతులెత్తేసి చెత్త షాట్లు, పరమ చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకుంటే ఆ టైంలో ఫాలో ఆన్ కూడా పడిద్ది. ఇంక ఈ మ్యాచ్ పోయినట్టే అనుకున్నాను అనమాట నేను. అలాంటి టైంలో వచ్చి పిల్లోడు 22, 21 ఏళ్ళు 21 ఏళ్ళు అట్లాంటి నిలబడి ఎంసీజీలో ఎంత పెద్దది ఎంసీజీలో సెంచరీ చేయడం అట్లాంటివి అచీవ్మెంట్స్ అనమాట ప్లేయర్స్కి. అలాంటిది అలాంటి ప్లేస్కి అవతల టీంలో కూడా కుర్రోడు వచ్చాడు కదా, ఆ కుర్రోడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఇంకా మన కుర్రోడు కొట్టలేదు. ఆ కసితో ఏమో పీపచ్చంగా ఆడేసాడు నితీష్ కుమార్ రెడ్డి. ఏం ఆడండి, ఎంత క్లాసిక్ షాట్స్ ఉన్నాయో అంత ఐపీఎల్ షాట్స్ కూడా ఉన్నాయి. తను కొట్టే కొన్ని సిక్స్లు చూస్తే ఐపీఎల్ ఆడుతున్నాడో టెస్ట్ ఆడుతున్నాడో అనిపించింది. ఎట్ ద సేమ్ టైం తను కొట్టిన స్ట్రైట్ డ్రైవ్స్ కానీ కవర్ డ్రైవ్స్ కానీ ఎంత క్లాస్గా ఉన్నాయంటే కోహ్లీ అన్నట్టు అనిపించింది అనమాట. కోహ్లీ ప్రైమ్ కోహ్లీ, ఈ కోహ్లీ కాదు. ఇప్పుడు కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడిపోతే అవుట్ అయిపోతున్నాడు. ప్రైమ్ కోహ్లీ అన్న కవర్ డ్రైవ్లో అనిపించింది అనమాట. అంత మ్యాజికల్ ఇన్నింగ్స్ అనమాట ఇది. అది కూడా ఏంటి, అవతల టైలెండర్ని పెట్టుకొని. నేను వాషింగ్టన్ సుందర్ వచ్చి మాట్లాడలేదు. నేను వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యే టైంకి తను ఇంకా సెంచరీ దగ్గర రాలే. వాషింగ్టన్ సుందర్ కూడా మెచ్చుకోవాలి మనం. అసలు ఏం డిఫెన్స్ ఆడాడండి. ఓకే, 2-3 లైఫ్స్ దొరికినాయి కానీ అసలు తన సాలిడ్ డిఫెన్స్. వాషింగ్టన్ సుందర్ని చూసి రోహిత్, కోహ్లీ అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఎంసీజీలో ఫాలో ఆన్ గన్నం తప్పించుకొని మ్యాచ్ గెలిస్తే గెలవచ్చు అనే పొజిషన్కి వచ్చామంటే దానికి కారణం ఇద్దరు పిల్లలు, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి. ఇంకొకళ్ళు ఏంటంటే వాషింగ్టన్ సుందర్కి సరిగా అవకాశాలు ఇవ్వరు కదా మన వాళ్ళు. ఇప్పుడు అశ్విన్ రెడ్డి గారికి ఇంకా తనే మెయిన్ స్ట్రీమ్ అవుతాడు అనుకుంటున్నాను నేను. తను ఇలా ముగ్గురు కలిసి, ముగ్గురు కూడా యంగ్లింగ్స్ మన టీంలో, యంగ్ చిక్స్ అనాలి వాళ్ళని, కోడిపిల్లలు లాంటి వాళ్ళు వచ్చి వీళ్ళు పెద్ద పెద్ద డైనోజార్లు, డ్రాగన్లు, కింగులు, హిట్ మ్యాన్లు వీళ్ళందరూ పోతే వాళ్ళు ఈ కుర్రోళ్ళు టీంని నిలబెట్టారు. రేపు కూడా అంటే 4th డే కూడా ఒక 20-30 కొట్టినా సరే, అంటే ఇప్పుడు మా థర్డ్ డే అయిపోయేసరికి టీమిండియా ఇంకా 116 రన్స్ ట్రైలింగ్ చేస్తుంది అనమాట. ఆస్ట్రేలియా అంటే 116 లీడ్లో ఉంది. ఆ లీడ్ని డబల్ డిజిట్కి తీసుకొస్తే చాలు నితీష్ కుమార్ రెడ్డి. కాకపోతే తనకు అవతల హెల్పర్గా ఉంది సిరాజ్ బ్యాటింగ్ అనేది అందరికీ తెలుసు. తనకి రాదు, తన బౌలర్ కాబట్టి. సో మనం ఆ హౌస్ పెట్టుకోలేం. కానీ సిరాజ్ని కనుక తను ఎలాగోలా వాడుకొని ఉంచి అవతల ఎండ్లో ఉంచి నితీష్ కుమార్ రెడ్డి కనుక ఒక్క 20-30 రన్స్ చేస్తే, అంటే డబల్ డిజిట్స్లోకి వచ్చేస్తే ఆ డెఫిసిట్ అనేది, మ్యాచ్ చాలా రసత్వరంగా మారిపోయింది. అంటే నెక్స్ట్ ఆస్ట్రేలియాలో వచ్చినా సరే అది 4th డే కదా, రేపు 4th డే వరకు బ్యాటింగ్ చేసి 5th డే టీమిండియాకి ఇచ్చేయాలి. లేదు 4th డే ఎండింగ్ దాకా బాల్ ఆడేసి 5th డే అదే రోజు టీమిండియా 1-2 వికెట్లు తీసుకొని 5th డే మళ్ళీ వాళ్ళకి బ్యాటింగ్, 5th డే ఇంకా టైట్ చేసేయాలి. అప్పుడు ఆస్ట్రేలియా గెలిచే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళని ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి చేయగలిగితే ఆస్ట్రేలియాని ఇండియా గెలిచే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా మ్యాచ్ అయితే టీమిండియా ఓడిపోద్ది లేదా డ్రా అనే పొజిషన్ నుంచి టీమిండియా గెలిచే ఛాన్స్ ఇచ్చారనమాట ఈ కుర్రోళ్ళంతా కలిసి. పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయినప్పుడు దానికి ఖచ్చితంగా మెచ్చుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సెలబ్రేషన్ చూసుంటారు మీరు. తను వచ్చి ట్రావెల్ సెట్ చేశారు కదా, బ్యాట్కి హెల్మెట్ తగిలిచ్చేదిగో ఇదే అని చెప్పి. అది నార్స్ మైథాలజీ అటు నుంచి వచ్చిందంట. వైకింగ్స్ చేస్తారు, తల నరికేసి పెట్టడాలు కత్తులకి, ఆ టైప్లో చేసాడు. తను ఇక్కడ ఏం చేశాడు, ఇప్పుడు సేమ్ అదే కొంచెం మార్చి ఇక్కడ జెండా పాత్రానికి వచ్చాం మేము అన్నట్లు చేశాడు. బ్యాట్ నేల మీద పెట్టి అది ఒక విధంగా తన కెరీర్కి ఒక ఐకానిక్ మూమెంట్. డెబ్యూ చేసి 2-3 మ్యాచెస్ ఆడేసాక కూడా హాఫ్ సెంచరీ కొట్టలేకపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ఓకే, దానికి కారణాలు ఉంది. టైలెండర్లతో పార్ట్నర్షిప్ కుదరలేదు తనకి, అది కారణం ఉంది. కానీ ఆ లోటు అయితే ఉంటుంది కదా, నేను కనీసం హాఫ్ సెంచరీ కొట్టలేదు డెబ్యూ చేసి 3 మ్యాచ్లు అయిందని. అలా అదే టైంలో ఆస్ట్రేలియా డెబ్యూ చేసిన కాన్స్టాస్ ఫస్ట్ మ్యాచ్ 65 కొట్టాడు, హాఫ్ సెంచరీ కొట్టేశాడు. అది కాంపిటీషన్ తీసుకున్నాడేమో మరి తెలియదు, కానీ ఏం ఆడాడండి నిజంగా. ఈ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డికి ఇచ్చేయాలి. టీమిండియా గనక గెలిస్తే దానికి కారణం నితీష్ కుమార్ రెడ్డి.
వాషింగ్టన్ సుందర్ని తక్కువ అనట్లేదు, స్పిన్నర్ని బౌలింగ్ గురించి మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తాను మ్యాచ్ అయిపోయాక. ప్రస్తుతానికి బ్యాటింగ్ గురించి మాట్లాడితే నితీష్ కుమార్ రెడ్డి, జైస్వాల్ కూడా, జైస్వాల్ మనకి తక్కువ వచ్చిన లేదు, తను 82 కొట్టాడు. అనవసరంగా అక్కడ లేదా సింగిల్ కోహ్లీది నాకు తెలిసి అది కోహ్లీది తప్పు, ఎందుకంటే ఆ కాలు జైస్వాల్ సింగిల్కి రమ్మన్నప్పుడు గుడ్డి పరిగెత్తలేదు అంతే. నాన్ స్ట్రైక్ రెండులో ఉన్న బ్యాట్స్మెన్ కోహ్లీ అలా చేయకుండా వెనకాల చూస్తూ ఉండిపోయాడు. అది ఎథికల్గా అంటే రూల్స్ అని కూడా అనకూడదు దాన్ని, క్రికెట్ నాలెడ్జ్ ప్రకారం కోహ్లీ తప్పు. కాకపోతే అక్కడ సింగిల్ లేదు, డైరెక్ట్ ఫీల్డర్ దగ్గరికి వెళ్తుంది బంతి, అంత టైట్ సింగిల్ చేయాల్సిన అవసరం లేదు. అది కొంచెం అనలైజ్ చేస్తే అనిపించింది అనమాట. జైస్వాల్ తప్పు కాదు, అది తను తొందరపడ్డాడు. తప్పు అయితే కోహ్లీ ఆ విషయంలో ఎవరేమన్నా సరే దాన్ని ఏం చేయలేము. తను కూడా సెంచరీ కొట్టుంటే మ్యాచ్ అసలు మంచి ఇదిగా ఉండేది. ఇంకా కోహ్లీ గురించి ఏం చెప్తాం, అవతల మనిషిని అవుట్ చేసి తను కూడా అవుట్ అయిపోయాడు. అప్పటిదాకా మ్యాచ్ మంచి ఇదిగా ఉంది, మందే పై చేయి అనుకున్నాను నేను. అట్లా టైం జస్ట్ 35 రన్స్ 35 మినిట్స్ 35 మినిట్స్ టైంలో జైస్వాల్ అవుట్ అయిపోయాడు, కోహ్లీ అవుట్ అయిపోయాడు, ఆకాశదీప్ అవుట్. ఎందురా ఇది అనిపించింది. ఓకే, మళ్ళీ మ్యాచ్ గురించి అయితే మొత్తం ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే నితీష్ కుమార్ రెడ్డి, జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళ ముగ్గురు వల్లే మనం ఈ పొజిషన్లో ఉన్న మ్యాచ్లో. వాళ్ళు ఈ మ్యాచ్కి లేచేసి వాళ్ళ ముగ్గురే అనమాట. వాళ్ళ ముగ్గురికి గుడిగట్టేసేయాలి, అంత బాగా ఆడారు. మళ్ళీ ఇంకో క్రికెట్ పెడితే ముందు వస్తాను. అప్పటివరకు బాయ్ బాయ్.